Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. Hi, hello. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నాళ్లగానో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఓట్ల పండగ వచ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ కు 2 తెలుగు రాష్ట్రాలు రెడీ అయిపోయాయి. విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ఈ సమ్మర్లో హీట్ వేవ్ చాలా బాగా పెరిగిపోయింది. ఊటీ లాంటి హిల్ స్టేషన్లోనూ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సిటీలో చెప్పక్కర్లేదు. మరోవైపు వాటర్ ప్రాబ్లం చుట్టుముడుతోంది. మనందరి జీవన విధానంలో పర్యావరణహితంగా మారాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు చాటి చెప్తున్నాయి. నిర్మాణ రంగాన్ని పర్యావరణహితంగా మార్చుకోవటంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ముగియనుంది. రిజల్ట్ జూన్ 4న వస్తుంది. ఎన్నికల సంగ్రామంలో ఇది విరామ సమయం. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే టైం ఇది. రియాలిటీ రంగానికి అత్యంత అనుకూలమైన సమయంలో IGBC గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. దీంతో ఈ ఈవెంట్ కు భారీగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు మన అందరి హక్కు. మన రాష్ట్రంలో సోమవారం 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. మీరందరూ మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనకెట్లా ఓటు హక్కు ఉందో ప్రపంచంలో కూడా మనకు ఏదైతే ప్రకృతి ఉందో దాన్ని కాపాడుకునేది కూడా మన ధర్మం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ IGBC గ్రీన్ ప్రాపర్టీ షో వి హావ్ డన్ ఎట్ హైటెక్ సిటీ విచ్ ఇస్ వెరీ గ్రాండ్ సక్సెస్. అందరూ ఎగ్జిబిటర్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి వాకిన్స్ వచ్చినాయి. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది IGBC ప్రాపర్టీ షో వీఆర్ ఆర్గనైజింగ్ on 17th, 18th and 19th May, consisting about 70 plus projects, then about 75,000 dwelling units is a huge number. Variety of projects you have, gated communities, villas, luxury apartments and affordable housing also, from middle class also. This is consisting of about 17 crores square foot of built up area at various stages. These projects are going to be exhibited. It's a one-stop shop for all the citizens to choose your dream house, your green house which is certified by IGBC. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. IGBC గ్రీన్ ప్రాపర్టీ షోకు రామ్కీ గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ ఎస్టేట్స్ నుంచి నమస్కారాలండి. మేము ఈ మంత్ 17, 18, 19లో IGBC ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. రామ్కీ ఎస్టేట్స్ మాకు 3 ప్రాజెక్ట్స్ IGBC సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి కోకాపేటలో రామ్కీ ఒడిస్సీ అని చెప్పి ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టు సర్వేగంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అట్లాగే పటాన్చెరు దగ్గర రామ్కీ 1 సింఫనీ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఒకటి తయారవుతుంది. అలాగే ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ ఉంది ఉప్పల్ దగ్గర, జెన్ఎక్స్టీ స్క్వేర్ అని చెప్పేసి జెన్పాక్ పక్కనే ఒక పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. ఈ 3టికి IGBC సర్టిఫికేషన్ వచ్చింది. సో ఈ 3టిని కూడా మేము IGBC ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేస్తాము. సో మీరు దయచేసి వచ్చి మీ ప్రాజెక్ట్స్ మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. మా గ్రూప్ కంపెనీ కూడా మేము వీఆర్ ఇంటూ రెన్యూబుల్ ఎనర్జీస్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ టోటల్గా గ్రీన్ ఎనర్జీస్ దాంట్లోనే ఉన్నాం. సో వీ విష్ దిస్ IGBC సెకండ్ ఎడిషన్ టు బి ఏ గ్రేట్ సక్సెస్. శేఖర్ రెడ్డి గారు IGBC నేషనల్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ అయినందుకు మా రామ్కీ ఎస్టేట్స్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఆర్గానో సంస్థ ఈ ప్రాపర్టీ షోకు డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ సంస్థ MD నాగేష్ గారు ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
హాయ్ సార్. హలో అండి. సార్, టోటల్ గ్రీన్ కాన్సెప్ట్ మీద వస్తున్న ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఇప్పుడు సెకండ్ ఎడిషన్ జరగబోతుంది. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్కి? లాస్ట్ టైం ఐజీబీసీలో మేము స్టాల్ అక్కడ పెట్టినప్పుడు మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. రెస్పాన్స్ చాలా బాగుండింది. సో వీ ఫెల్ వెరీ హ్యాపీ. దట్ మేడ్ అస్ డిసైడ్ ఇప్పుడు రెండోసారి కూడా అవుతున్నప్పుడు తప్పకుండా మేము అక్కడ ఉండాలి అనే ఒక ప్లాట్ఫామ్ అనిపించింది. మా ప్రాజెక్ట్స్ అన్నింటిలో జనరల్గా ఏంటంటే హారిజాంటల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. లో డెన్సిటీ ఉంటుంది. అంటే ఎకరానికి 2 ఇళ్ళు 3 ఇళ్ళు 4 ఇళ్ళు సమ్ టైమ్స్ 7 హౌసెస్. ఒక సప్తపద అని మాకు ఒక మెట్రిక్ ఉంది. దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రమాణాలతో మేము మా కమ్యూనిటీస్ని డిజైన్ చేస్తాం అన్నమాట. సార్, ఐజీబీసీ సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్తో షోకేస్ చేయబోతున్నారు? ఇప్పుడు మాకు ఆల్రెడీ రెరా అప్రూవ్డ్ ఒక 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఒకటేమో ఆర్గానో అంతారం, ఆర్గానో కందవాడ అని, ఒకటి ఆర్గానో దామరగిద్ద అని. సో ఈ ప్రాజెక్ట్స్ని మేము అక్కడ చూపించబోతున్నాం. నిర్మాణ రంగ అభివృద్ధికి కృషి చేసే క్రెడై సామాజిక సేవలో భాగంగా ఎప్పుడూ ముందే ఉంటుంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కార్మికులు, ఉద్యోగుల పిల్లలు సంరక్షణకు అడుగులు వేస్తోంది. క్రెడై కేర్ పేరిట హైదరాబాద్ సిటీలోని బాలానగర్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. చిన్న పిల్లలకు క్రష్, బాలలకు ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. క్రెడై కేర్లో భాగంగా బాలానగర్లో హోమ్ ల్యాండ్ ప్రాజెక్టు వద్ద హెల్త్ క్యాంప్ని కూడా నిర్వహించింది. అనంత రీహాబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా కార్మికులకు మేలు చేసే విధంగా క్రెడై ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. లేబర్ డే సెలబ్రేషన్ సందర్భంగా ముగింపు కార్యక్రమంగా ఒక హెల్త్ క్యాంప్, తర్వాత ఒక కృషి ఓపెనింగ్ అనేది హోమ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ లోపల నిర్వహించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి సచ్చిదానందరావు గారికి, తర్వాత వాళ్ళ టీం అందరికి కూడా అక్కడ హైదరాబాద్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లేబర్ వీక్ లోపల మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ క్రెడై హైదరాబాద్ నుంచి కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ కోసం కష్టపడే ఒక వర్క్ ఫోర్స్ కి మేము తిరిగి ఏ రూపకంగా వాళ్ళకి కృతజ్ఞత అనేది తెలియజేస్తాం అనే దాని మీద చూసినప్పుడు వి థాట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో ఈ రోజు ఈ కార్యక్రమం లోపల పిల్లల కోసం ఒక కృషి ఓపెనింగ్ అయింది. వాళ్ళకి ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఇక్కడ ఒక ఆడుకునే సదుపాయం ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మాకు ఇంకా కొంత ప్రాజెక్ట్స్లలో కూడా పిల్లలకి ఒక 5th క్లాస్ వరకు చదువుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా హెల్త్ క్యాంప్ అన్నమాట. ఎండలు ఉన్నాయి, తర్వాత కష్టపడి పని చేస్తుంటారు, వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన ఉండదు. అది కూడా ఒక మా వైపు సామాజిక బాధ్యతగా మా బిల్డర్స్ అందరు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ అనేది కూడా టైం టు టైం ఆర్గనైజ్ చేస్తుంటారు. క్రెడై హైదరాబాద్ తీసుకునే ఇనిషియేటివ్స్, దానికి మా CYW అంతా కూడా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా కూడా ముందు వాళ్ళు చాలా చేస్తారు. దానికి మన బిల్డర్లందరూ కూడా తోడ్పాటు అందించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. అదే దారిలో మనం ఇప్పుడు క్రెడై హైదరాబాద్ కూడా మనకు యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ లాగా A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో ఇది మొదటిసారి కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది క్రెడై హైదరాబాద్ అండ్ క్రెడై యూత్ వింగ్ అండ్ ఆర్గనైజర్స్. మీకు ముందు ఎప్పుడైనా మీకు ఇటువంటి హెల్త్ క్యాంప్స్ చేయాలనుకుంటే అనంత రిహాబ్ సెంటర్ మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ వీ కెన్ హ్యావ్ ఎ టై అప్ anytime. Always we will support you. I congratulate our CYW to take this initiative. That's a very important and noble thing to think about your labor, because we have a big problem where we do not have skilling. If they are free with their mind, you get a good product. So this is the initiative to make the labor stress free, to work properly and to get a very good output out of it. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఈ విధంగా అది క్రషెస్ కానీ అది హెల్త్ క్యాంప్స్, whatever skilling, whatever we can try to improve their output, and from time to time taking care of the health of labor is also our primary duty, because we only see the safety of our projects, our buildings, but we should also see the safety of the workforce as we also take care of our staff. So this is a very good initiative by the Credai Hyderabad. ఒక సరైన ప్రాపర్టీ లైఫ్ స్టైల్ మార్చగలదు, జీవితంలో ఆనందాన్ని నింపగలదు, కలలకు రెక్కలు తొడగలదు, రేపటి రోజున ఫైనాన్షియల్ ట్రబుల్ రాకుండా ఉపయోగపడగలదు, రేపటి మీ ఆసరాకు ఈ రోజు వారధి కాగలదు. అది సరైన ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి.
సరైన ప్లానింగ్తో సరైన లొకేషన్లో సరైన ఎమ్యూనిటీస్ ఉండేలా ప్రాజెక్ట్ని డిజైన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇలాంటి ప్లానింగ్తో రియాలిటీ రంగంలో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విలేజ్. శంకర్పల్లి వద్ద సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్టుకు అతి తక్కువ టైంలోనే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఏరియాలో మిగిలిన రియల్టర్ల కన్నా అతి తక్కువ ప్రైజింగ్ కే ఆఫర్ చేస్తుండడం అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. మెయిన్ పీపుల్ ఇక్కడ అట్రాక్ట్ అవడానికి, ఇక్కడ రాగానే సైట్ చూసి వెంటనే కొనడానికి ఏంటంటే మెయిన్ లొకేషన్ అండి. ఇక్కడ మనకి ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ లోపు త్రిబుల్-ఆర్ అనేది చాలా దగ్గరలో రాబోతుందండి. అంటే కోతవేటు దూరంలోనే త్రిబుల్-ఆర్ రాబోతుంది. ఈ ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొత్తపేట ఎంత డెవలప్ అయిందో మళ్ళీ ఈ త్రిబుల్-ఆర్ని బేస్ చేసుకొని అంటే శంకరపల్లి, మోకిల, ఇటు సంగారెడ్డి అండ్ ముమ్మినిపేట్, సదాశివపేట్ ఇవన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉండటం, ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం, ఇటువంటి ఏరియాలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా మేము ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 5,999 పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వటం జరుగుతుందండి. దానివల్ల పీపుల్ అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మనందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగపతి బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆయనతోనే మా జర్నీ అంతా కూడా ఒక 10 సంవత్సరాలు ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి. కాబట్టి మేము ఇచ్చే ప్రైస్లు కానీ, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఆయనకు కూడా నచ్చే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా కంపెనీకి సైన్ చేయడం జరిగింది. ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇక్కడ మేము ఏంటంటే యాజ్ అ కస్టమర్స్కి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంటి ఛాలెంజెస్ అంటే మీకు ఈ చుట్టుపక్కల ఒకసారి ఆల్ ప్రాజెక్ట్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతే మా ప్రాజెక్ట్ గురించి ఆలోచించమని చెబుతున్నాం. ఇక్కడ ఏంటంటే మేము ఫామ్ ప్లాట్స్ అమ్మట్లేదు, ఫామ్ రిసార్ట్స్ అమ్ముతున్నాం అన్నమాట. రిసార్ట్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక రిసార్ట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అంటే ఫామ్ కాటేజెస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్ని బాగా డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఈ రిసార్ట్ని ఎప్పుడైతే బాగా డెవలప్ చేసామో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెబుతున్నాను, భూమి అంటే ఇప్పుడేదో కొని ఆ తర్వాత ఎప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలకి ఆ మనవాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇది 100% ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రైజ్ ట్యాగ్ మేము ఇస్తున్నామో నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే విజిట్ చేయాలనుకున్నారో అప్పుడు ఖచ్చితంగా ఇది ప్రైజ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. అంటే వెరీ కాంపిటేటివ్. ఈ చుట్టుపక్కల మోర్ దెన్ ఒక 15,000 నుంచి 20,000 బిట్వీన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారండి పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక 5,999 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ అనేటువంటిది మోర్ దెన్ 3 times తగ్గించి మేము ఇస్తున్నాం. కాలం కంటే అడ్వాన్స్డ్గా మన విద్యార్థులు ఉండాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్. ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య మన విద్యార్థులకు అందాలని, ప్రపంచం మెచ్చే మేధావులుగా ఎదగడానికి స్కూల్ స్టేజెస్లోనే పునాదులు వేయాలని కేజే రెడ్డి గారి ఆలోచనలతో కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు IDPS స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది.
సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైలైట్స్ చెప్పగలరా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది నేషనల్ హైవే నెంబర్ 44లో ఉంది. చిన్న టేకూరు విలేజ్లో ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అడ్వాంటేజ్ లొకేషన్. ఇది కర్నూలు సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ సేఫ్ రోడ్, యాక్చువల్గా 4-వే ఎక్స్ప్రెస్ హైవే ఇది. తొందరలో 6 లైన్ కూడా అవుతుంది. ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్కూల్కి రాగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రెమిసెస్ ఏంటంటే, ఒకప్పుడు ఇది వెరీ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. ఆ బిల్డింగ్ మేము కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక 2 lakh స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ లో నడపడం జరుగుతుంది. స్కూల్ మొత్తం కూడా ఎయిర్ కండిషన్ స్కూల్. అట్లాగే ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డు ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్ సిలబస్ మనం ఏదైతే మన సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా ఇంటరాక్టివ్ బోర్డులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని నుంచే కూడా టీచర్స్ పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ఎక్కడ లేవని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. కర్నూలు రియాలిటీ సెక్టర్లో నెంబర్ 1 రాగమయూరి బిల్డర్స్. హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్ గా ఉన్నటువంటి ఆర్క్ గ్రూప్ తో కలిసి డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గేట్వే. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పటిదాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదం. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్టు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కార్యక్రమంలో లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. Welcome back to Sujan Media Real City presented by Pavlomi Estates. Think high, plan high, live high. మోడర్న్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లగ్జరీ ప్రాజెక్ట్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్ గా ఎదుగుతున్న బూత్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని తీర్చిదిద్దుతోంది గిరిధారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను వెల్కమ్ చెప్తాయి. హలో, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6,000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ గ్రీనరీ, మంచి గాలి. మనిషికి కావాల్సింది లంగ్ ప్లేస్. ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ ఉండాలనుకుంటే డెఫినెట్గా ఆక్సిజన్. మనం మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ లేక దాంతోనే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా దట్ లంగ్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్. అండ్ హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు హిమయసాగర్ అండ్ గండిపేట 2 ట్యాంక్స్. నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే, ఎక్కడన్నా మీరు ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోండి, బట్ డెఫినెట్గా ఇంకుడు గుంతలు ఉంటాయి. వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ ఉన్నదో భూమిలోకి పంపించాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ అనేది 100% చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నీళ్ళను కాపాడుకుంటే
మన ఫ్యూచర్లో కూడా ఇంకొక తరానికి కూడా మనం అది ఇచ్చిన అవుతాం. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడ చేసుకున్నా, విలేజ్లో చేసుకున్నా, మండలాల్లో చేసుకున్నా, జిల్లాలో చేసుకున్నా అండ్ టౌన్స్ చేసుకున్నా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ఇంకుడు గుంతలు అంటారు. డెఫినెట్గా దాంతోపాటు ఒక 5 మొక్కలు చెట్లు గ్రీనరీ కూడా మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్ తరాలకు కానీ ఫ్యూచర్ జనరేషన్ కానీ మనం మంచి చేసిన అది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది చేయాలనేది నా రిక్వెస్ట్. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్లోనూ బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. వరంగల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. సమాజం ప్రగతి పరుగులో పయనించాలి అంటే మంచి పాలనని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి. మే 13న అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి విలువైన ఓటు హక్కును వినియోగించాలని గిరిధారి సంస్థ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలకు అండ్ దేశ ప్రజలకు మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఓటు అందరూ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు మంచి లీడర్ని ఎన్నుకోవాలని. ఎప్పుడైతే మంచి లీడర్స్ని ఎప్పుడైతే మనం ఎన్నుకుంటామో మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బాగుపడుతుంది. ఎస్పెషలీ యంగర్ జనరేషన్. తప్పకుండా మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. లైఫ్ స్టైల్ను అప్గ్రేడ్ చేస్తూ హ్యాపీనెస్కు పీస్ఫుల్నెస్ని యాడ్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే ఆనందం మీ వెంటున్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. లైఫ్ స్టైల్ని వైబ్రెంట్ అండ్ కన్వీనియంట్గా మార్చుకోవడానికి, రేపటి అవకాశాలను ఈరోజే అందిపుచ్చుకోవడానికి ఈరోజే ముందడుగు వేయాలి. ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్కు సింబల్గా తీర్చిదిద్దుతూ సిటీలో మొదలుకొని ఎన్ఆర్ఐల వరకు అందరినీ మెప్పించడం చాలా పెద్ద టాస్క్. వేరెవరికి సాధ్యం కాదు అనే దాన్ని సాధ్యం అవుతుంది అని నిరూపించడం ఎన్సిడి స్పెషాలిటీ. ఇంటర్నేషనల్ వైడ్ అప్లాస్ దక్కేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ సిటీలో మోస్ట్ ప్రీమియం బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అల్టిమేట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్ తో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను మోడర్న్ మార్వెలస్ గా తీర్చిదిద్దుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే నిఖిలా అంటే అఖిల హైదరాబాద్ ప్రజానికానికి ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. హైదరాబాద్ మహానగరంతో పాటు ఎన్ఆర్ఐలను కూడా అట్రాక్ట్ చేస్తున్నారు ఎన్సిడి సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండేటువంటి ఎన్ఆర్ఐల రిక్వెస్ట్ మేరకు దుబాయ్ లో గ్రాండ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో కూడా మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు కదా, సో దాని గురించి చెప్పండి సార్. ఐజీబీసీలో కూడా మనం రాయల్ పెవిలియన్ స్టాల్ పెడుతున్నాము, గోల్డ్ స్టాల్. ఐజీబీసీ ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో, వేరే ఎగ్జిబిషన్స్తో పోల్చినట్టయితే. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉన్న వాటినే సెలెక్ట్ చేసి ఆ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. అదే వేలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కూడా రాయల్ పెవిలియన్ ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ లో భాగంగా మనం ఎకో ఎస్టీపీ ఇస్తున్నాం. దాంట్లో పవర్ సేవింగ్ మెథడే కాకుండా వాటర్ కన్జర్వేషన్, వాటర్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తాయి దాంట్లో. అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇస్తాం. అలాగే న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ వచ్చేటట్టు, ఫ్లో అయ్యేటట్టు డిజైన్స్ ఉంటాయి. అందువల్ల రాయల్ పెవిలియన్ ని సి షేప్ స్ట్రక్చర్స్ డిజైన్ చేసి పోడియం స్లాబ్స్ ఇచ్చాం మనం. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తో పాటు మనం క్రాస్ వెంటిలేషన్, క్రాస్ ఎయిర్ ఫ్లో, వాటర్ సేవింగ్, పవర్ సేవింగ్ మెథడ్స్ అన్ని ఫాలో అవుతాం. మనం కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. అలాగే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకోవడం జరిగింది. మనకి మోకిలాకి ఉన్న
ముఖ్యమైన అడ్వాంటేజ్ అంటే మంచి రోడ్డు ఫెసిలిటీ కలిగి ఉంది. అలాగే గ్రీన్ జోన్ లో ట్రావెల్ చేస్తాం, మనం చాలా ప్లెజర్ డ్రైవ్ చేయొచ్చు. సో ప్లెజర్ డ్రైవ్ చేసుకుంటే మనం 10 నిమిషాలు జర్నీ చేస్తే మనకి నియోపోలిస్ వస్తుంది. అలాగే ఇంకొక 5 నిమిషాలు ముందుకు వస్తే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. అలాగే ఈ రెండింటితో పాటు మన రాయల్ పెవిలియన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే BDL గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా మనకు 4-5 కిలోమీటర్ల దూరం సిచ్యువేట్ అయ్యి ఉంది. ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో పాటు అనేకమైనటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. వీటితో పాటు అది గ్రీన్ జోన్ అవటం వల్ల రకరకాల సినీ స్టూడియోలు కూడా వస్తున్నాయి. అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలని చెప్పొచ్చు. దేశం సమున్నతంగా ఎదిగేందుకు మంచి పాలకుల్ని ఎంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇది సక్రమంగా నిర్వహించేది ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే. రేపటి రోజు మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ రోజు అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు NCD సంస్థ MD శ్రీనివాసరావు గారు. మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. అది ఎలా అంటారా? మే 13 సోమవారం జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు వేసి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. సరైన వారికే ఓటు వేద్దాం. పచ్చదనం నిండిన చోట ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అందం, ఆనందం, ఆరోగ్యం ఉన్న చోట నివాసం అంటే అంతకు మించి మరేం అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ JSR Group Sun City Realty Private Limited. మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం రిసార్ట్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసే విధంగా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది JSR Group Sun City Realty Private Limited. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో JSR Group Sun City Realty Private Limited సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఆనందానికి ఆహ్లాదాన్ని, అఫోర్డబుల్ బడ్జెట్ కు అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ ని జత చేస్తూ కస్టమర్ల హ్యాపీనెస్ కు చిరునామాగా నిలుస్తోంది JSR Group Sun City Realty Private Limited. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న వరంగల్ హైవే ఫేసింగ్ లలో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ సంస్థ CMD జడపల్లి నారాయణ గారు అఫోర్డబుల్ కాస్ట్ లో అల్టిమేట్ గా నిలిచేలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. JSR ఇప్పుడు మనకి ఓపల్ పీస్ సిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమి ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 monthsలోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవేగానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, KYKK అని, కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ఆ హైవే, పీస్ఫుల్గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 square yards ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈ రోజు మేము అమ్మే సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్, డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs.
సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలో మీ ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.